హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్. ఈరోజు వచ్చేసి ఒక మంచి అప్డేట్తో వస్తూ ఉన్నాను మీ ముందు. అదేంటంటే మన అమరావతి ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి. అమరావతి అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది అందరికీ. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా గవర్నమెంట్ చేంజ్ అయ్యేపటికి చాలా పీక్లోకి వెళ్ళిపోయింది. చూడండి, లాస్ట్ మంత్ వచ్చేసి మన వెంచర్స్లోనే 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇప్పుడు వచ్చేసి 30,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది ఆప్షన్ ఏలో. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్రూవ్డ్ లేఅవుట్స్, క్లియర్ డాక్యుమెంట్స్, 30 years లింక్ డాక్యుమెంట్ ఇస్తాం. సో ఎవరైనా సరే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ టైం అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ పీరియడ్లో పెరుగుతుంది. 1 monthలో జూలైలో 25,000 ఉండేది ఇప్పుడు 30,500 రూపీస్ అయింది. అంటే 5,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పెరిగిపోయింది. సో ఎవరైనా సరే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా నంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏ లొకేషన్లో ఉన్నాయనేది. అసలు మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఓపెన్ ప్లాట్స్ కాదు, ఎక్కడో ఊరి చివరిలో ఉంటుంది, ఎక్కడో సైడ్గా ఉంటుంది అనేది ఏం లేదు. అసలు మనకి ఒక 100 మీటర్స్లోనే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఒక 300 మీటర్స్లో హైవే ఉంది. అమరావతికి దగ్గరలో, విజయవాడకి దగ్గరలో ఉన్నాయి. సో రెడీ టు రిజిస్ట్రేషన్, రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ ఉన్నాయి, విల్లా ప్లాట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని నేను చెప్పగలను. సో ఎవరైనా సరే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. అలా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా నంబర్ని కాంటాక్ట్ చేయండి. నేను మీకు కంప్లీట్గా వాటి గురించి డీటెయిల్స్ అయితే పంపిస్తాను. లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్రూవ్డ్ లేఅవుట్స్. మళ్ళీ అదే చెప్తా ఉన్నాను, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు లేఅవుట్స్ గురించి. ఓకే, కంప్లీట్గా డెవలప్ అయినటువంటి లేఅవుట్ మన దగ్గర ఉంది. అలాగే మన లేఅవుట్లో వచ్చేసి ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉన్నారంటే, అలా సపోజ్ మీరు మీ కూతురు కోసమో లేకపోతే మీ బాబు కోసమో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామన్నట్లయితే పర్ స్క్వేర్ యార్డ్ 500 రూపీస్ డిస్కౌంట్ దొరుకుతుంది. ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. సూన్ ఆంధ్రప్రదేశ్లో కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ ఛార్జెస్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లో, తెలంగాణలో పెరిగినట్టుగా మన ఆంధ్రాలో కూడా పెరిగేటట్టుగా ఉన్నాయి. సో ఎవరైనా సరే రియల్గా నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు 100% ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ టైంలోనే డే బై డే అమరావతిలో పెరుగుతుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 40,000 పర్ స్క్వేర్ యార్డ్ పోయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను చూసిన 1 monthలోనే 5,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పెరిగింది. సో ఎవరైనా అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా నంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి క్లియర్ గైడెన్స్ ఇస్తాం మేము, మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది. సో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు అంటే కూడా వాళ్ళ పేరు మీద వాళ్ళ నేమ్ యూజ్ చేసేసి కూడా మీరు 500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో అమరావతిలోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీరు అనుకుంటున్నాను. అమరావతిలో ఆల్రెడీ అప్రూవల్స్ వస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఈ ప్లాన్స్ గవర్నమెంట్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ జరగడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే ఒక 5 years బ్యాక్, 10 years బ్యాక్ అప్పుడు ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ చేశారు. వాళ్ళు డెవలప్మెంట్ చేయాలనుకున్నారు, వాళ్ళు గవర్నమెంట్ రాలేదు మధ్యలో. సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ అయిపోయే లోపు వాళ్ళు ఏమేం చేయాలనుకున్నారు, వాళ్ళ రాజధాని ఎక్కడ కట్టాలనుకున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అప్రూవల్ తీసుకొచ్చారు. సో రాజధాని మనకి అమరావతినే. సో అందు గురించి ఇప్పుడంతా ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ అమరావతిలో ఆకాశాన్ని అందుకుంది. ఇంకా కొన్ని రోజులు వెళ్తే కొంత డెవలప్మెంట్ అయిపోతే 1 or 2 yearsలో 40,000, 50,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్మినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఎవరైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే నా నంబర్ని కాంటాక్ట్ చేయండి. నేను మీకు సరైన గైడెన్స్ ఇస్తాను, మీకు ఫాలోఅప్ చేస్తాం. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.